గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను సాయి మాధవి సీఎం రేవంత్ రెడ్డి బావమర్ది సృజన్ రెడ్డి కంపెనీలకు అర్హతలు లేకున్నా కాంట్రాక్టులు కట్టబెట్టారని కేటీఆర్ మండిపడ్డారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇక మహబూబ్ నగర్ అడ్డాకుల దగ్గర హైవేపై ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రోడ్డు పక్కన కూర్చున్న వ్యక్తి నుజ్జు కాగా బస్సులో ఉన్న 10 మందికి గాయాలయ్యాయి. ఇక ఆదివాసీ మహిళ అత్యాచార ఘటనతో ఆసిఫాబాద్ జిల్లా జైనూరు నివురుగప్పిన నిప్పులా మారింది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆదివాసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి నీళ్లతో నిండు కుండలా మారిన మల్లన్న సాగర్. కాంగ్రెస్ కుట్ర రాజకీయాలకు చెంపపెట్టు సమాధానమన్న హరీష్. ఆసిఫాబాద్ జిల్లాలో కొనసాగుతున్న బంద్. ఆదివాసీ మహిళా అత్యాచార ఘటనపై నిరసనలు. మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సు బోల్తా, ఒకరు మృతి. ఢిల్లీ సీఎంగా ఇవాళ అతిషి ప్రమాణ స్వీకారం. సాయంత్రం రాజ్భవన్లో ప్రమాణ స్వీకారోత్సవం. ఇవాళ రేపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. సీఎం రేవంత్ రెడ్డి బావమర్ది సృజన్ రెడ్డి కంపెనీలకు అర్హతలు లేకున్నా కాంట్రాక్టులు కట్టబెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సీఎం కుటుంబ సభ్యులు అక్రమంగా 1000 కోట్ల కాంట్రాక్టులు దక్కించుకున్నారని తెలిపారు. టెండర్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలన్న కేటీఆర్ అక్రమాలు జరిగినట్లు తేలితే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బావమర్ది సృజన్ రెడ్డి కంపెనీకి అర్హతలు లేకున్నా కాంట్రాక్టులు కట్టబెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సీఎం కుటుంబ సభ్యులు అక్రమంగా 1000 కోట్ల కాంట్రాక్టులు దక్కించుకున్నారని తెలిపారు. టెండర్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలన్న కేటీఆర్ అక్రమాలు జరిగినట్లు తేలితే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, గుడ్ మార్నింగ్ లివిల్. లివిల్ చెప్పండి, సీఎం బావమర్ది అక్రమ కాంట్రాక్టులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి లివిల్? జరిగిందని చెప్పేసి గత కొద్ది రోజుల నుంచి కూడా చక్కలు కొడుతుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం నిన్న కేంద్ర మంత్రులకు సైతం లేఖ రాశారు. లేఖతో పాటు ఏదైతే ఈ అమృత్ చంద్రలో గోల్మాల్ జరిగిన విషయాన్ని ఖచ్చితంగా విచారణ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఏదైతే అర్హత లేని కంపెనీల ద్వారా ముఖ్యమంత్రి బావమర్ది సృజన్ రెడ్డికి అక్రమంగా ఈ టెండర్లు అంటగట్టారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమర్ది కంపెనీ పైన అర్హతలు లేకపోయినా కాంట్రాక్టులు ఎలా కట్టబెడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నించారు. 1000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు దక్కించుకున్న సీఎం కుటుంబ సభ్యుల వ్యవహారాలపై విచారణ జరిపించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గత కొన్ని నెలల కేటాయించిన టెండర్లకు సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అటకెక్కిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తూ అమృత పథకం కింద టెండర్లు పొందిన కంపెనీల వివరాలు ఎందుకు బహిర్గతం చేయట్లేదు, పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టట్లేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహించిన ప్రతి టెండర్ కూడా ఈ విధంగా పరిశీలించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. అక్రమాలు జరిగినట్లు తెలితే వెంటనే టెండర్లు రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా టెండర్ల సమాచారాన్ని పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టట్లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నించారు. అంతేకాకుండా ఏదైతే ఈ అమృత్ టెండర్లకు సంబంధించి మనోహర్ లాల్ ఖట్టర్
సితోఖాన్ సావులకు లేఖ కూడా నిన్న రాష్ట్ర సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ముఖ్యమంత్రికి సంబంధించిన కుటుంబీకులకు అక్రమంగా అనేక టెండర్లు కూడా ఇటీవల కట్టబెట్టిన విషయాలు మనకు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం తాజాగా ఈ అమృత్ టెండర్లకు సంబంధించి దాదాపు 1500 పైసలకు కోట్లు ఈ అక్రమ కాంట్రాక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి? అయితే ఏదైతే ఈ అమృత్ టెండర్లకు సంబంధించి ప్రధానంగా ఒకటైతే మరోటి ఐటీ దిగుమతులకు సంబంధించి కూడా ఇటీవల ఏదైతే ముఖ్యమంత్రి ప్యారిస్ టూర్ లో సంబంధించి ఉందో, దావోస్ టూర్ సంబంధించి కూడా అక్కడ కూడా అనవసర అసలు లిస్టెడ్ కాని కంపెనీలకు కూడా పెట్టుబడులకు సంబంధించి ఇక్కడ రాయితీలు ఇవ్వడం కావచ్చు, ఇక్కడ వారికి స్థలాల కేటాయింపు కావచ్చు, ఇతర విషయాల్లో కూడా గోల్మాల్ జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా గతంలో కూడా బీఆర్ఎస్ నేత క్రిషాంత్ సైతం కొన్ని విషయాలను వెల్లడించారు. ఆనాడు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం అనేక అంశాలను పొందుపరిచారు. అయితే ఈ టెండర్లకు సంబంధించి అమృత్ టెండర్లు కావచ్చు, ఇతర టెండర్లు, ఇటు ఆర్ఆర్ఆర్ టెండర్లకు సంబంధించి కూడా ఇటీవల ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 9 నెలల నుంచి అనేక టెండర్ల పైన కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనేక టెండర్ల పైన కూడా గోల్మాల్ జరిగినట్లు మనకు తెలుస్తుంది. ఈ అన్ని టెండర్ల పైన కూడా తక్షణమే విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఎందుకు టెండర్లను బహిర్గతం చేయడానికి భయం ఎందుకని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. బహిర్గతం చేసినప్పుడే కదా మీ టెండర్ల గోల్మాల్ జరగలేని వ్యవహారం అంతా బయటకు వస్తుంది. ఒకవేళ మీ టెండర్లకే అక్రమాలు జరగకపోతే ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టట్లేదని కూడా ఈ సందర్భంగా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రధానంగా అమృత్ టెండర్లకు సంబంధించి సుజన్ రెడ్డి కంపెనీకి ఎలాంటి అర్హత లేదు. అయినప్పటికీ కూడా ఈ అమృత్ టెండర్లను ఆయన కట్టబెట్టి ఇవాళ 1000 కోట్ల స్కామ్ కు తెరదీశారు కాంగ్రెస్ ప్రభుత్వం నేతలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. సాయి మాధవి. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వెల్కమ్ బ్యాక్. మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అడ్డాకుల సమీపంలో 44వ జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడ్డంతో ఓ వ్యక్తి చనిపోయాడు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు యూటర్న్ తీసుకుంటున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది. అదే సమయంలో బహిర్భూమికి వెళ్తున్న కృష్ణయ్య అనే వ్యక్తిపై బస్సు బోల్తా పడ్డంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో బస్సులోని 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లాలో అలజడి కొనసాగుతోంది. జైనూర్లో ఆదివాసీ మహిళా అత్యాచార ఘటనతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. దారుణాన్ని ఖండిస్తూ ఆదివాసీలు నిత్యం ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈ మేరకు ఆదివాసీ సంఘాలు ఇవాళ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా ఉట్నూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఆదివాసీ సంఘాల నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఒక్క బస్సు బయటకు రాలేదు. ఇక ఈ బంద్లో వ్యాపార వాణిజ్య సంస్థలన్నీ స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయి. ఫలితంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. సౌత్ అలైన్మెంట్ పై సర్కారు కమిటీ మార్పు ఎందుకోసం? గత సర్కారు హయాంలోనే పూర్తయి కేంద్రానికి సైతం వెళ్లిన అలైన్మెంట్లో మళ్లీ ఇప్పుడు కొత్తగా మార్పు చేర్పులు ఎవరి కోసం? 14 మంది అధికారులతో కమిటీ వేసి సీఎం కేబినెట్ ఆమోదానికి ఎందుకు తొందరపడుతున్నారు? రైతుల్లో వస్తున్న ఈ సందేహాలపై ప్రభుత్వం స్పష్టత ఎందుకు ఇవ్వడం లేదు? అసలు TRRR దక్షిణ భాగం కొత్త అలైన్మెంట్ వెనుక ఏదైనా కుట్రకోణం దాగుందా? రీజనల్ రింగ్ రోడ్డు TRRR దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు చేసేందుకు ప్రభుత్వం 12 మంది అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు. రోడ్లు, భవనాలు, పురపాలక, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శులతో పాటు TRRR దక్షిణ భాగం పరిధిలోని జిల్లాల కలెక్టర్లు, రోడ్లు, భవనాలు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఇలా 12 మంది సభ్యులు ఈ కమిటీలో ఉంటారని చెప్పారు. ఇంతకుముందే గత ప్రభుత్వ హయాంలో భారత జాతీయ రహదారుల అధీకృత సంస్థ రూపొందించిన TRRR దక్షిణ భాగం అలైన్మెంట్ మార్చాలని అసలు అలైన్మెంట్ ను మార్చాల్సిన అవసరమేమిటో ప్రభుత్వం వివరించడం లేదు. సాధారణంగా సాంకేతిక సమస్యలుంటే అందుకు ప్రత్యేకంగా ఓ కమిటీ అవసరం లేదు.
ఇందుకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఖరారైన ఉత్తర భాగం అలైన్మెంట్ నిదర్శనం. కానీ ప్రభుత్వం దక్షిణ భాగం అలైన్మెంట్లో భారీ ఎత్తున మార్పులు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆ విషయాన్ని సూటిగా చెప్పకుండా అధికారుల భుజం మీద పెట్టి తమ అలైన్మెంట్ ఖరారు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే నిజమైతే ఈ భారీ మార్పులకు NHAI అంగీకరిస్తుందా అన్నది కీలకంగా మారింది. ఒకవేళ అంగీకరించకపోతే కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన 12,500 కోట్లను కోల్పోవాల్సి వస్తుందనేది సుస్పష్టం. ఈ విషయం తెలిసినా ప్రభుత్వం కమిటీ వేసిందంటే ప్రపంచ బ్యాంకు రుణం వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. సౌత్ అలైన్మెంట్ మార్పుపై ప్రభుత్వం కమిటీ వేయడంతో గ్రామంలోని రైతుల్లో తీవ్ర చర్చ మొదలైంది. కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి అలైన్మెంట్ మార్పులను సూచిస్తుందా అనేది కీలకమైన విషయం. ఈ క్రమంలో ఆయా గ్రామాల్లోని రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారా, గ్రామ సభలు నిర్వహిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. గతంలో రూపొందించిన అలైన్మెంట్ పై రైతుల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాలేదు. అంటే ఇప్పుడు వాటిలో మార్పు జరిగితే రైతుల నుంచి భిన్నమైన స్పందన వస్తుందనేది సుస్పష్టం. అందుకే ఈ మార్పుల్లో రైతుల భాగస్వామ్యం ఉంటుందా అనేది తేలాల్సి ఉంది. RRR దక్షిణ భాగం అలైన్మెంట్లో కుట్రకోణం దాగుందని, కాంగ్రెస్ పెద్దల భూముల కోసం అలైన్మెంట్లో మార్పు జరుగుతోందంటూ 3 రోజులుగా మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఇక రైతుల భయాందోళనని మీడియా బహిర్గతం చేస్తున్నా ప్రభుత్వ పెద్దలు స్పందించడం లేదు. సంబంధిత శాఖ అధికారులైనా నోరెత్తి మాట్లాడడం లేదు. అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి రైతులు వారిని సంప్రదించేందుకు ప్రయత్నించినా మాకేం తెలవదు మహాప్రభు అంటూ చేతులెత్తేస్తున్న పరిస్థితి. చిన్న వార్తలకే ఖండనలు పంపే సర్కారు యంత్రాంగం RRR కథనాలపై ఎందుకు స్పందించడం లేదు? ప్రస్తుత అధికార యంత్రాంగంలోనే కాదు, ప్రజల్లోనూ ఇదే చర్చ జరుగుతోంది. RRR అలైన్మెంట్ మార్పుపై CBI విచారణ చేపట్టాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన ప్లానింగ్తో తమకు లాభం లేదనే వాళ్ల భూములు ఉండే ప్రాంతానికి ప్లాన్ మారుస్తున్నారని ఆరోపించారు. అందుకే రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో భారీగా మార్పులు చేపట్టారని వివరించారు. నిరుపేదల భూములను కాంగ్రెస్ నేతలు అక్రమంగా చెరబడుతున్నారని మండిపడ్డారు ప్రశాంత్ రెడ్డి. ఈ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఏదైతే ఆల్రెడీ ఫైనల్ అయిందో దానివల్ల మాకే లాభం జరగట్లేదు. మన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడికి తీసుకొని పోదామన్న ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ ఒక అలైన్మెంట్ ఇచ్చుకున్నారు. ఇప్పుడు మళ్ళా చేంజ్ అలైన్మెంట్ అని చెప్పినారు. ఫ్యూచర్ సిటీ 4th సిటీ అని పెడుతున్నాం. ఆ 4th సిటీ సౌలభ్యం కోసం దానికి దగ్గరలో ఉండాలని అలైన్మెంట్ మారుస్తున్నాం అన్నమాట మాట్లాడినారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ సాగర్ రోడ్లో ఇక్కడ కట్ చేసినప్పుడు ఈ 4th సిటీకి పాత అలైన్మెంట్కి మధ్యలో దూరం 10 కిలోమీటర్లు. ఇప్పుడు కొత్తది ఇచ్చిన ప్రకారం వాళ్ళు 2 కిలోమీటర్లు బయటకు జరిపారు కాబట్టి ఇప్పుడు 4th సిటీకి ఇది 12 కిలోమీటర్ల దూరం అయిపోయింది. కడతాల్కి 20 కిలోమీటర్స్ ఉండే దూరం. ఇప్పుడు ఇది అమన్గల్కు బయటకు జరిపారు కాబట్టి ఈ రీజనల్ రింగ్ రోడ్ని 5 కిలోమీటర్ 3-4 కిలోమీటర్లు అప్పుడు 24 కిలోమీటర్స్ అయిపోయింది. అంటే వీళ్ళు ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ని మార్చినారో దీనివల్ల ఇది 4th సిటీకి దూరమైంది తప్పిస్తే దగ్గర కాలేదు. వారు చెప్పింది శుద్ధ అబద్ధం. ఈ కాటన్ మిల్లు అమన్గల్ దగ్గర నుంచి మేడిగడ్డ తాండాకు అమన్గల్ బయటకు మార్చడానికి కారణం ఏంటంటే ఇగో ఈ ప్లేస్లో 400 ఎకరాల కుందారం భూములు ఉన్నాయి. కానీ వాళ్ళ పేరు మీద పట్టా లేదు. 50 ఏళ్ళ నుంచి వీళ్ళు సాగు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ 5-6 నెలలు వీళ్ళు చేసిన పని ఏంటంటే ఆ రాజవంశీయుల దగ్గర బేరం కుదుర్చుకొని ఇప్పుడు ఈ సాగు చేసుకుంటున్న రైతులకు చాలా చీప్గా వాళ్ళని భయపెట్టి ఎల్లగొట్టి మీ పేరు మీద లేదు ఇది ఎల్లగొట్టి ఇక ఈ కుందారం భూముల్ని వీళ్ళు ఆక్రమించేసారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి గద్దల్లాగా వచ్చి మీ పేరు లేదు కదా అని చెప్పి వాళ్ళని భయపెట్టి తుట్టికో ఎంతకు ఆడ 40-50 లక్షలు ఉంటే 3 లక్షలు 4 లక్షలు వాళ్ళకి ఇచ్చి ఇగో ఇట్లా రాపించుకుంటున్నారు. కబ్జా రద్దు ఒప్పంద పత్రము తేదీ 12/1/2024. అసలు కబ్జా రద్దు ఒప్పంద పత్రం అనేది ఇప్పటిదాకా నేను కూడా చూడలే. నేను 30 ఏళ్ళ నుంచి నేను వ్యాపారంలో ఉన్న బిల్డర్ని. ఇటువంటి డాక్యుమెంట్ నేను ఇప్పటిదాకా చూడలేదు.
రాష్ట్రంలో త్వరలో మద్యం ధరలు పెరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య లిక్కర్ బంధం బలోపేతం కానుంది. ఏపీ, తెలంగాణలో ఒకే తీరు ధరలు ఉండేలా కసరత్తు జరుగుతోందని సమాచారం. పెరిగిన ధరలో ప్రధాన వాటా మద్యం కంపెనీలకే దక్కేలా పక్క రాష్ట్రం పాలసీ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అస్మదీయులకే మద్యం సరఫరాల కాంట్రాక్టులు ఇస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య లిక్కర్ బంధం మంచి కిక్కు మీద ఉన్నట్టు తెలుస్తోంది. అస్మదీయ డిస్టిలరీలు, బ్రూవరీలు, సప్లై కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టే దగ్గర నుంచి చట్టానికి, వైరి పక్షానికి దొరకకుండా ఖజానాను కొల్లగొట్టే మార్గాల అన్వేషణ వరకు అన్ని నిర్ణయాలు కూడబలుక్కునే జరుగుతున్నట్లు సమాచారం. మొత్తంగా మద్యం ధరలను పెంచేసి ఆ పెంచిన మొత్తంలో సింహభాగం మద్యం కంపెనీలకే దక్కేలా విధానాలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. పొరుగు రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం విధానానికి తుది రూపునిస్తున్నారు. అది పూర్తవగానే దానికి తగ్గట్టుగా తెలంగాణలో మద్యం ధరలు పెంచేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. మరో పక్షం రోజుల్లో ప్రతి క్వార్టర్ లిక్కర్ ధరను కనిష్టంగా 10 నుంచి గరిష్టంగా 160 రూపాయల వరకు పెంచే అవకాశం ఉంది. డిస్టిలరీలు, బ్రూవరీలు, లిక్కర్ సరఫరా కంపెనీలకు తమకు చెల్లించే బేసిక్ ధరలను పెంచాలని ఎప్పటి నుంచో కోరుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో 2 ఏళ్లకొకసారి మద్యం ధరలను పెంచుతుండగా తెలంగాణలో గత కొన్నేళ్లుగా పెంచలేదనేది మద్యం కంపెనీల వాదన. మద్యం కంపెనీలకు కోరిన ధర చెల్లించడం ఆషామాషి వ్యవహారం కాదు. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా కాగు తప్పు పడుతుంది, న్యాయస్థానాల్లో కేసులు పడతాయి. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా వ్యవహరించింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం ధరలు పెంచడానికి మొగ్గు చూపుతున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. మద్యం కంపెనీలు సిండికేట్ గా ఏర్పడి పొరుగు రాష్ట్రం నుంచి వ్యవహారం నడిపిస్తున్నట్లు నమ్మకమైన సమాచారం అందింది. అక్కడి అగ్రనేత కనుసన్నల్లోనే తెలంగాణ బ్రోవరేజెస్ కార్పొరేషన్ లో వ్యవహారాలు సాగుతున్నట్టు తెలిసింది. తెలంగాణలో మద్యం ధరలను నిర్ణయించడానికి టీజీబీసీఎల్ ఏర్పాటు చేసిన కమిటీలో అనూహ్యంగా పొరుగు రాష్ట్రం అగ్రనేతకు అనుగుడిగా ముద్ర ఉన్న రిటైర్డ్ బ్యూరోక్రాట్ను సభ్యునిగా చేర్చారు. తెలంగాణ ప్రభుత్వం అతనికి కీలక హోదాలో నామినేట్ చేసింది. తాజాగా ఆయనకే మద్యం ధరలను నిర్ణయించే బాధ్యతలు అప్పగించారు. జూలై 18న సమావేశమైన ఈ కమిటీ మద్యం కంపెనీలు తమ డిమాండ్ ధరలను కోట్ చేస్తూ సీల్డ్ కవర్ ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో 91 కంపెనీలు మద్యం సప్లై చేయడానికి ముందుకు వచ్చాయి. మొత్తం 1032 బ్రాండ్లకు ధర కోట్ చేశాయి. ఇందులో 755 బ్రాండ్లు పాతవే కాగా మరో 277 కొత్త బ్రాండ్లకు టెండర్లు పడ్డాయి. కొత్త వాటిలో సోమ్ డిస్టిలరీతో పాటు కర్ణాటక, గోవా, మహారాష్ట్రకు చెందిన డిస్టిలరీలు 20 వరకు హైదరాబాద్లోనే రిజిస్ట్రేషన్ చేసుకున్న లోకల్ కంపెనీలున్నాయి. వివాదాస్పద సోమ్ డిస్టిలరీకి తొలుత అనుమతినిచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ తర్వాత ప్రతికూల విమర్శలతో వెనక్కి తగ్గి అనుమతిని తాత్కాలికంగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో మద్యం ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఎంత తగ్గించినా అది చీప్ లిక్కర్కే వర్తిస్తుంది. అక్కడి ధరలకు సమీపంగా ఉండేటట్లు తెలంగాణలో మద్యం ధరలను సవరించనున్నట్టు తెలిసింది. ఆ మేరకు పెంచే ధరల్లో సింహభాగం మద్యం కంపెనీలకే చెల్లించే విధంగా కసరత్తు జరుగుతోంది. 2 పక్కపక్క రాష్ట్రాల మధ్య ధరలు, డిస్టిలరీలకు చెల్లింపులు, సుంకాలు ఒకే తరహాలో ఉంటే న్యాయపరమైన ఇబ్బందులుండవు. కాగు కూడా పొరుగు రాష్ట్రాల ఎంఆర్పీ, బేసిక్ ధరలను సరిపోల్చి నివేదికలను రూపొందిస్తుంది. వచ్చే నెల మొదటి వారంలో పొరుగు రాష్ట్రం నూతన పాలసీ వెలువడే అవకాశం ఉంది. ఆ తరువాతనే తెలంగాణ ధరల నిర్ణయ కమిటీ అక్టోబర్ నెలాఖరులోగా నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.